ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను చచ్చిందని తెలిస్తే మిస్సమ్మ మనసు ఎంతగా విరిగిపోతుందో అమర్కి ఆ రామ్మూర్తికి బాగా తెలుసు. మిస్సమ్మని కాపాడుకోవడానికైనా నిజాన్ని దాస్తారు. అవును కదా, అమ్మయ్యా అవును, మనం సేఫ్. ఇప్పుడు నిజం తెలిసినా మహా అంటే ఆ ముసలోడు ఏం చేస్తాడు? అమర్ వాళ్లతో కలిసి కాశీకి వెళ్ళి దాని అస్థికలు గంగలో కలుపుతాడు. అంతే కదా? అంతే ఘోరా. అమర్ వాళ్లతో కలిసి కాశీకెళ్ళి దాని అస్థికలు గంగలో కలుపుతాడు అని అనుకుంటారు ఘోరా. కానీ అలా జరగదు కదా, మనం జరగనివ్వం కదా. అస్థికలు ఎప్పుడు తీసుకొస్తావు? మిస్సమ్మ అస్థికల విషయంలో నా మీద అనుమానపడుతుంది గోరా. నువ్వు కూడా విన్నావు కదా, అస్థికల నీడని కూడా నేను టచ్ చేయలేకపోతున్నాను. కోప్పడుకు గోరా, నువ్వే వచ్చి అస్థికల్ని తీసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు చేయాల్సిన సాయం ఇంకొకటి ఉంది. ఏంటి? రేపు ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో కనిపెట్టి చెప్పాలి. ఎందుకు? తను ఎవరి శరీరంలోకి ప్రవేశించి ఏం చెయ్యకముందే నేను తనని బంధించాలి. తనకి స్పర్శ లేకపోవడం వల్ల ఆత్మగా ఉన్నప్పుడు బంధించడం కష్టం. అదే మనిషిలో ఉంటే నా పని సులువవుతుంది. సరే, నేను కనిపెట్టి నీకు చెప్తాను. దాంతోపాటు రేపు నువ్వు జాగ్రత్తగా ఉండు. తనకి దొరికిన ఈ చివరి అవకాశాన్ని ఆత్మ ఖచ్చితంగా వదులుకోదు. తనకి ఇంతటి కష్టాన్ని కలిగించిన నిన్ను నష్టపెట్టకుండా ఇక్కడి నుంచి పోదు. అదేమో కానీ నీ మాటలతోనే నన్ను భయపెడుతున్నావు ఘోరా. భయపెట్టడం లేదు మనోహరి, భద్రత చెప్తున్నాను. అరుంధతి మంచితనాన్ని దాటి వస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేపొక్కరోజు కాని ఆత్మ నుంచి తప్పించుకుంటే విజయం నీదే. సరే, నా జాగ్రత్తలో నేనుంటాను. ఎంత ముసలోడు మిస్సమ్మకి నిజం చెప్పడం తెలిసినా ఎందుకో మనసులో భయంగా ఉంది. ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను. మీ గతాన్ని మీ కళ్ళ ముందుకి తీసుకొచ్చాను. నా బిడ్డకి జీవితాంతం నేను కష్టాలు ఇచ్చానని నాకు కన్నీళ్లు మిగిల్చిపోయిందా నా బిడ్డ? ఏమండి, మధ్యాహ్నం అనగా వెళ్లారు, వీళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. ఏమైంది అంకుల్ అలా చూస్తున్నారు? ఇవి చూపులు కాదమ్మా, ఎదురు చూపులు. మధ్యాహ్నం అనగా వెళ్ళిన బావగారు అమర్ కోసం ఎదురు చూపులు. అంటే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. కొంపతీసి అమర్ నిజం చెప్పేసి ఉంటాడా? అయినా మా చూపులతో నీకెందుకులేమ్మా, నువ్వు వెళ్ళి భోంచే. వచ్చేసారు. అమ్మయ్యా, వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నావు అన్నయ్య గారు. మధ్యాహ్నం నుంచి ఫోన్ లేదు, మేం ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అనాథ శరణాలయం వార్డను ఒకటి చెప్తే నాకు ఇంకోలా అర్థమైందమ్మా. దాన్ని పట్టుకుని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేశాను. నన్ను క్షమించండి. అయ్యో, ఏమిటన్నయ్య గారు ఆ మాటలు?
మేమింకా అమ్మాయి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందేమో దాని గురించే మీరు వెళ్ళారేమో అనుకుంటున్నాం. క్షమించండి బావగారు, ఇందాక ఆవేశంలో ఆలోచన లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాను. దేవుడు లాంటి బాబుగారిని దేవాలయం లాంటి ఇంట్లో నిందించాను. ఏంటి బావుగారిది? మీ స్థానంలో ఏ తండ్రి ఉన్నా అలాగే మాట్లాడేవాడు. అయినా ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో 30 ఏళ్ల మీ ప్రేమ కనిపించిందే కానీ మీ ఆవేశం గాని కోపం గాని ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి గురించి వివరాలు నిజంగా తెలుసుంటే బావుండేది. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేమీ లేదు. కొన్నిసార్లు నిజం కన్నా ఎదురు చూపులు ఎంత హాయినిస్తాయో అవి కోల్పోయే వరకు తెలియదు. నా కూతురు ఎక్కడున్నా హాయిగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేనమ్మా. బావుగారు, ఎల్లుండి మా కోడలి అస్థికలు గంగలో కలపడానికి వెళుతున్నాం. మీరు కూడా మాతో రండి. దైవదర్శనం అయిన తర్వాత అయినా మీ మనసు కాస్త కుదుట పడుతుందేమో. అవునన్నయ్య గారు, ఒక 2 రోజులు వీటన్నిటికీ కొంచెం దూరంగా వెళ్ళినట్టుగా కూడా ఉంటుంది. వస్తానమ్మా, వస్తాను. దూరంగా పారిపోవడానికి కాదు, దూరమైన బంధాల బాధ్యతల్ని తీసుకోవడానికి వస్తాను. అడుగు తడబడినా, గుండె బరువెక్కినా, కళ్ళు చెమ్మగిల్లినా తప్పకుండా వస్తాను. ఒక తండ్రిగా నా కూతురు అస్థికలు గంగలో కలిపి తనకి మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తాను. మీ కూతురి అస్థికలు గంగలో కలపడం ఏంటి బావుగారు? గంగలో కలుపుతుంది మా కోడల అస్థికలు కదా. అంటే ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే కదా బాబు గారు, అందుకే అలా అన్నాను. అంతే అన్నయ్య గారు. ఈ ముసలోడికి నిజం తెలిసినా కవర్ చేస్తున్నాడు. ఎందుకు అయ్యి ఉంటుంది? ఎందుకైతే నాకెందుకు? నాకు కావలసిన ఆస్తికల ప్రోగ్రాం అయిపోతే నాకంతే చాలు. మిస్సమ్మ, నాన్నగారు ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి భోజన ఏర్పాట్లు అవి చూడమ్మా. అలాగే మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.